మీరు కార్ కొనాలి అని ప్లాన్ చేస్తున్నారా? కానీ టర్బో చార్జ్ ఇంజన్ బెటరా లేకపోతే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ బాగుంటుందా? లెట్స్ ఫైండ్ అవుట్. టర్బో చార్జ్ లోని టర్బో చార్జర్ అనే కాంపోనెంట్ ఎగ్జాస్ట్ గ్యాస్ లోని ఎనర్జీని యూజ్ చేసుకొని ఇంజన్ లోపలికి హై ప్రెషర్ ఎయిర్ ని పంపిస్తుంది. సో ఇంజన్ లోపలికి ఎంత ఎక్కువగా ఎయిర్ వెళ్తే అంత ఎక్కువగా ఫ్యూయల్ బర్న్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అండ్ దీని వల్ల ఇంజన్ పవర్ డైరెక్ట్ గా 20 to 30% పెరిగే అవకాశం ఉంటుంది. వేర్ ఇన్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఇందులో టర్బో చార్జర్ ఉండదు కాబట్టి నార్మల్ ఎయిర్ ఇంటేక్ ని బట్టి దీని పవర్ లిమిటెడ్ గానే ఉంటుంది. టర్బో చార్జ్ లో ఉన్న అడ్వాంటేజెస్ విషయానికి వస్తే ఈ ఇంజన్స్ కాంపాక్ట్ గా ఉన్న లెస్ ఫ్యూయల్ తోనే హై పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తాయి. హైవేస్ మీద మైలేజ్ బాగుంటుంది. కానీ దీని ఇంజన్ డిజైన్ కాంప్లెక్స్ గా ఉండడం వల్ల కార్ ప్రైస్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్స్ చాలా సింపుల్ స్ట్రక్చర్ తో తయారవుతాయి కాబట్టి వీటి రిలయబిలిటీ చాలా హైగా ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ గానే ఉంటుంది. కానీ దీంట్లో ఇన్స్టాంట్ పవర్ పంచ్ అండ్ హైవే మైలేజ్ టర్బో చార్జ్ ఇంజన్ కంటే తక్కువగానే ఉంటుంది. సో షార్ట్ గా చెప్పాలి అంటే మీకు మంచి స్పీడ్ అండ్ పికప్ కావాలి అంటే టర్బో చార్జ్ ఇంజన్ ఉన్న కార్ ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు లాంగ్ టర్మ్ రిలయబిలిటీ, లో మెయింటెనెన్స్ అండ్ డైలీ సింపుల్ డ్రైవ్ చాలు అనుకుంటే యూ కెన్ చూస్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్. కార్ కొనాలి అని ప్లాన్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ రీల్ ని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Oswala. Be the boss.